హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. అన్న, మేము ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, కానీ ఇంత ఫీజు మేము పెట్టుకోలేము. తక్కువ ఫీజులో మాకు జేఎన్టీయు సంబంధించిన యూనివర్సిటీస్ కానీ, జేఎన్టీయు కాలేజెస్ కానీ, లేదా గవర్నమెంట్ కాలేజెస్ కానీ అని ఉంటే చెప్పండి. వాటి యొక్క కాలేజ్ కోడ్ యాజ్ వెల్ యాజ్ సిఎస్సి పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉండొచ్చు ఏంటి అడుగుతున్నా అనమాట. సో కంప్లీట్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మాకు మెంటర్షిప్ కోసం కాల్ చేస్తూ చాలామంది బిజీ అని చెప్తున్నారు. అండ్ మేము కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాం. తిరిగి మీకు కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఇలా కాకుండా మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఫోన్పే ద్వారా 1299 మేము చార్జ్ చేస్తాం. 1299 ఫోన్పే ద్వారా పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ షేర్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ కాలేజెస్ పరంగా ఈ యొక్క ఆర్డర్ రావచ్చు, లేదంటే మీకు ఏ కాలేజ్ రావచ్చు, ఏంటి వాట్ ఈస్ వాట్ కంప్లీట్గా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా మేము గైడ్ చేస్తాం. సో ఎనీవే మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనకి జేఎన్టీయుహెచ్ అనమాట. సో కాలేజ్ ఎంసెట్ కోడ్ జేఎన్టీహెచ్. ఇది జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో ఉంటుంది. కోఎడ్యుకేషన్ క్యాంపస్. కాలేజ్ టైప్ యూనివర్సిటీ 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ కూడా మనకి సిఎస్సి అవైలబుల్గా ఉంది. మెయిన్ సిఎస్సి అవైలబుల్గా ఉన్నవే అడుగుతున్నాను అనమాట. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓవరాల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, అప్రాక్సిమేట్గా ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ కాలేజ్ వైజ్గా కావాలి అనుకున్నట్లయితే, బ్రదర్ ఆ కాలేజ్ కదా బాగుంది, తక్కువ కదా కావాలనుకుంటే ఆ కాలేజ్ గురించి అన్ని బ్రాంచెస్ యొక్క అన్ని కేటగిరీస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని మనం డిస్కస్ చేద్దాం. అలాగే వైయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, మనకి ఇది కూడా కోఎడ్యుకేషన్ క్యాంపస్ 1925లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఇందులో కూడా సిఎస్సి ఉంది. అలాగే జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, కాలేజ్ ఎంసెట్ కోడ్ జేఎన్టీఎస్. కన్ఫ్యూజ్ అవద్దు, సుల్తాన్పూర్కి జేఎన్టీఎస్, హైదరాబాద్కి జేఎన్టీహెచ్, సారీ జేఎన్టీహెచ్ అంతే, జేఎన్టీహెచ్. ఓకే, ఇంకోటి జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల, దీనికి జేఎన్కేఆర్ ఎంసెట్ కోడ్. అలాగే మనకి ఇంకొక జేఎన్టీయుహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతాని ఉంది, ఇది జేఎన్టీఎం. ఓకే, ఈ మంతాని సుల్తాన్పూర్ హైదరాబాద్ ఓకే, కానీ ఒక్క జగిత్యాల చూసుకోండి జేఎన్కేఆర్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే జేఎన్టీయుహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల, ఇది మనకి జేఎన్టీఆర్. అలాగే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సింగపల్లి, ఇది మనకి జేఎన్డబ్ల్యూఎన్. జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పైలేర్, జేఎన్పిఎల్. జేఎన్టీయుహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి ఇది మహబూబాబాద్లో ఉంటుంది, ఇది జేఎన్ఎంబి కాలేజ్ ఎంసెట్ కోడ్. సో ఇవి జేఎన్టీ సంబంధించినవి. సో ఈ జేఎన్టీ సంబంధించిన ఫీ ఎలా ఉంటుందంటే అప్రాక్సిమేట్గా అన్నిటి కూడా 50,000 ఉంటుంది. ఓన్లీ ఫ్యూ కాలేజ్ మాత్రమే 35,000 అలా ఉంటుంది అనమాట. సో ఆ 35,000 ఏంటి అంటే చెప్తాను. 35,000 అన్ని కూడా మనకి కేయూ కాలేజ్ అనమాట. సో అవి మనం డిస్కస్ చేద్దాం. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినవి కాలేజెస్ అవి. జేఎన్టీహెచ్ పరంగా కాలేజ్ నేమ్ చెప్పేశాను, కాలేజ్ కోర్స్ చెప్పేశాను, అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓవరాల్గా మొత్తం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేయూడబ్ల్యూఎల్, ఇది కోఎడ్యుకేషన్ క్యాంపస్ యూనివర్సిటీ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం, మీకు ఇది 1976లో ఎస్టాబ్లిష్ చేశారు. మీకు ఇది కాలేజ్ ఎంసెట్ కోడ్ కేయూసిఈ. అలాగే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కొస్గి, కేఓఎస్జిఐ, ఇఫ్ ఇన్ కేస్ రాంగ్గా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే సారీ, కేఎస్జిఐ కాలేజ్ ఎంసెట్ కోడ్ మనకి ఇది 2024లో ఎస్టాబ్లిష్ చేశారు. గవర్నమెంట్ కాలేజ్ అనమాట ఇది. అలాగే ఎంజియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నల్గొండ, ఎంజియుఎన్ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అనమాట, ఇది 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఓయూ చెప్పాం కాబట్టి. సో ఇవి కాలేజెస్, వీటన్నిటికి కూడా 35,000 50,000 ఉన్న ఫీజు వచ్చినమాట. సో మీకు 50 చెప్తాను. ఒక 50 ఉంది ఏంటంటే ఒక కేయూ కాలేజ్ సంబంధించింది మాత్రమే, కేయూ 2 కాలేజ్ ఉన్నాయి కదా, ఆ కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన 2 కాలేజ్ మాత్రమే 35,000, రిమైనింగ్ అన్ని కూడా 50,000 కాలేజ్ ఫీ. 5 to 10% వేరీ అవ్వచ్చు ఇయర్ ఫీజు వచ్చినది. ఓకే, అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే మీకు ముందుగా ఓవరాల్ చెప్తున్నాను, అన్ని కాలేజ్ కలిపి చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు అన్ని కాలేజ్ ట్రై చేయాలి కాబట్టి ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి. సో ఓసీ పరంగా మీకు 800తో స్టార్ట్ అయ్యి మనకి 40,000 వరకు ఉన్నాయి. ఓకే, అండ్ బీసీ పరంగా 1,000కి స్టార్ట్ అయ్యి మీకు 1 lakh వరకు కూడా ఉందన్నమాట. ఓకే, బీసీబీ పరంగా 1,000కి స్టార్ట్ అయ్యి సేమ్ ఇది కూడా 60,000. సో బీసీ అన్ని కేటగిరీస్ కలుపుకున్నా సరే 70,000 90,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఎస్సీ ఎస్టీ పరంగా మనకి 4,000 ఎస్సీతో స్టార్ట్ అయ్యి
మనకి అప్రాక్సిమేట్గా 88,000, 1,20,000, 1,30,000 వరకు కూడా సీట్స్ అనేవి వచ్చి ఉన్నాయి. కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతుంటాయి. అండ్ అదేవిధంగా ఎస్టీ పరంగా 2,000 అండ్ లేడీస్ పరంగా 4,000 స్టార్ట్ అయ్యి ఇది కూడా 1,40,000, 1,50,000 వరకు ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయినాయి. ఈడబ్ల్యూఎస్ పరంగా 1,000తో స్టార్ట్ అయ్యి మీకు ఇక్కడ అరౌండ్ 88,000, 94,000 వరకు కూడా ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయ్యి. ఏంటి బ్రదర్ 90,000కి ఓసీ ఈడబ్ల్యూఎస్ వచ్చిందా అంటే ఎస్. గర్ల్స్ పరంగా లస్సీ JNTH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ PALAIR, సో ఇది వచ్చిందన్నమాట. 2023 ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి చాలా మందికి లస్సీ తెలియలేదు. సో ఇయర్ కూడా కొత్త కాలేజ్ ఆర్ కొత్త యూనివర్సిటీ కింద కాలేజ్ కదా అనే కాన్సెప్ట్లో ఎక్కువ మంది చూస్ చేసుకోకపోవచ్చు. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కన్సిడర్ చేసుకోండి. సో ఎక్కువ కాలేజ్ కన్సిడర్ చేయకుండా ఉంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ పరంగా 50,000తో క్లోజ్ అయ్యాయి. సో ఇవి వాటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. JNTU అన్ని కూడా JNTH యూనివర్సిటీ కింద ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ, KU కాలేజ్ అన్ని కూడా కాకతీయ యూనివర్సిటీ కింద. అండ్ OU వచ్చేసరికి OU యూనివర్సిటీ కింద OU కాలేజ్ ఉంటుంది. ఇవి వీటికి సంబంధించిన అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ డీటెయిల్స్ అనమాట. మెయిన్ మీకు కావాల్సింది ఏంటంటే ఎంసెట్ కోడ్ మీకు ఇంపార్టెంట్, బ్రాంచ్ కోడ్ మీకు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను CSE పరంగా చెప్పాను. సో CSEని ఎలా ఉంది అంటే రిమైనింగ్ ఇంకెంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటే చూస్ చేసుకోండి. అండ్ వీటిలో మీకు ఏ కాలేజ్ కావాలో చెప్పండి. ఆ కాలేజ్ గురించి డీటెయిల్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా అవి మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? మీరు మా ద్వారా మెంటర్షిప్ తీసుకోవాలి అనుకున్నట్లయితే 1299 మీరు ఫోన్పే ద్వారా పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మేమే మీకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఎలా చేయాలి, ఏంటి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి మొత్తం మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా మేము గైడ్ చేస్తాం. సో మేము మీకు కాల్ చేస్తాం. మీరు మాకు కాల్ చేస్తే మేము బిజీగా ఉండొచ్చు, మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. నాకు ఆల్రెడీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. నిజం, మేము ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఈ వీడియో చేసే టైంలో. నేను లిఫ్ట్ చేయలేం కదా. వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు కాల్ చేస్తే మళ్ళీ మీరు లిఫ్ట్ చేయరు. చూడండి, నెంబర్ చూపించట్లేదు, ఇప్పుడు కూడా కాల్ వస్తుంది. ఓకే, అర్థం చేసుకోండి. అండ్ కాల్స్ మేము మళ్ళీ మేము అటెంప్ట్ చేయలేం కాబట్టి సో ఖచ్చితంగా నేను మీ అందరికీ మేము ప్రొవైడ్ చేస్తాం డేటా. నేను నైట్ 2 to 4 వరకు మేము వర్క్ చేస్తూనే ఉంటాం. సో మీరు చేయవలసిన ఏంటంటే ఫోన్పే ద్వారా మీరు అమౌంట్ పే చేసి మాకు స్క్రీన్ షాట్ పంపించండి. మేము మీకు కంప్లీట్గా మేమే మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాం. అంటే మీకు ఏ బ్రాంచెస్ కావాలి, ఏంటి, ఎక్కడ, ఓన్లీ హైదరాబాద్ రీజియన్లోనైనా, తక్కువ బడ్జెట్లో కావాలా, లేదంటే బ్రాంచ్ అయినా ఏదైనా పర్లేదు కానీ మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఏంటి, ఇలా మీ ఆర్డర్ తీసుకొని దాన్ని బట్టి మీ ఏ కేటగిరీ, మీకు ఏ బ్రాంచెస్ కావాలో చూస్ చేసుకొని మీకు ఏ కాలేజెస్ వస్తాయి, ఏ కాలేజెస్ రావు, ఏ కాలేజ్ కోసం మనం ట్రై చేయాలని చెప్తూ ఉంటాం. సో చెప్తూనే ఉన్నాను మళ్ళీ ఇంకా ఫోన్. నేను ఇప్పుడు లిఫ్ట్ చేయలేను కదా. నేను ఇంకోటి కాదు, నేను లిఫ్ట్ చేయలేను ఫోన్. అవునా కదా? నేను వీడియో చేయాలా, మీరు లిఫ్ట్ చేయలేను. అందుకు నేనేం చెప్తున్నా అంటే మీరు మాకు పేమెంట్ చేయండి, మేము తర్వాత మీతో డిస్కస్ చేసి మీకు ఫర్దర్గా ముందుకెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం.